జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తప్ప ఆ, రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు బ్రో. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాడు ఏదైనా. అంటే రాజధాని నిర్మాణం పైన ఎలాంటి స్టాండ్ తీసుకోలేరు ఇంతవరకు ఈ 5 అన్నట్లే గానీ సంవత్సరాలు. తీసుకుంటాడు. ఓకే. ఓ- జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధించడానికే ఓటు అడుగుతా అన్నారు. ఎంతవరకు నిషేధించారని మీరు అనుకుంటున్నారు? నిషేధించలేదు. నిషేధించలేదు కానీ చేస్తాడు. ఓకే. మూడు ఫస్ట్ టైమే రాజధాని కాబట్టి అంత చేయలేడు కదా. ప్రతి ఒక్కటి చేయాలన్నా కూడా కోరు కదా. వాలంటీర్ నెక్స్ట్ టైం వ్యవస్థ. వస్తే చేయగలుగుతాడు. ఓకే. వాలంటీర్ వ్యవస్థ మీద మీ ఒపీనియన్ చెప్పండి. అది మంచిది బ్రదర్. అది ప్రతి ఒక్కరికి పింఛను చిన్న వాళ్ళు ముసలి ఉంటారు, వాళ్ళు రాలేరు కదా. రాలేరు కాబట్టి డైరెక్ట్ వాళ్ళ వల్ల డైరెక్ట్ మనీ అనేది వాళ్ళ దగ్గరకు అందుతుంది. మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పలేను బ్రదర్. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరెంట్ బిల్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. అంతకుముందు తక్కువ వచ్చేవి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? తక్కువ వస్తున్నాయండి. తెలవదు. ఎందుకు జగన్ వస్తాడు అనుకుంటున్నారు అన్న మరి? ఆయన ఇచ్చే పథకాలన్నీ ప్రతి ఒక్కరికి యూజ్ చేద్దాం. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి. అంటే ఇంకా స్కూల్లో కానీ మళ్ళా స్కూల్లో అంటే స్కూల్లో పిల్లలకి చదవలేని పిల్లలకి పథకాలు వస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి డైరెక్ట్ అకౌంట్ లో అమౌంట్ వేస్తారు. అందుకోసం ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి కాబట్టి ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని ఎట్టి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూటమి వల్ల ఏమైనా ఇబ్బంది? ఇక వాళ్ళ కూటమి అంటే మనకు అంత తెలియదు. మళ్ళీ జగన్ వస్తారని మన నమ్మకం. ఓకే.